మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మార్కెట్లో అన్నీ కూడా దొరుకుతాయండి. మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఏది లేదు. కానీ ఆశీర్వాదాలు మాత్రం ఎక్కడ దొరకవు. దీవెనలు మాత్రం ఎక్కడ దొరకవు. అవి ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకోవాలంటే అది కేవలం దేవుని యొక్క మహాకృపను బట్టే, దేవుడి దగ్గర నుంచే మనం పొందుకోవాలి. ఆది కాండము చూసినట్లయితే అబ్రహాంని దేవుడు ఏ విధంగా దీవించాడో మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుడు మాటకి లోబడ్డాడండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో చూసినట్లయితే, నేను చూపించే దేశం రమ్మన్నాడు. బంధువులు విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, అదేవిధంగా కుటుంబాన్ని విడిచిపెట్టాడు. దేవుడు చూపిస్తున్న దేశానికి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదండి. విశ్వాసంతో ముందుకు వచ్చేసాడు. అదే ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాం దేవుడు ఎంతగా దీవించి ఒంటి బట్టలతో వచ్చాడండి. అయితే దేవుడు మాత్రం విడిచిపెట్టలేదండి. దేవుడు ఆశీర్వాదాలతో, దేవుని దీవెనతో ఆయన కోటీశ్వరుడయ్యాడు, బహుధనవంతుడయ్యాడండి. మీరు చదివినట్లయితే ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో బహుధనవంతుడయ్యాడండి. ఎట్లా అయ్యాడంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు వృద్ధిపరిచాడు దేవుడు, మల్టిప్లై చేశాడు దేవుడు. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 28:8 చూసినట్టయితే, నీ కోట్లలో నీవు చేయ ప్రయత్నాలన్నింటిలోనూ నీవు దీవెన కలుగును అంటున్నాడు దేవుడు. కాబట్టి దీవులన్నీ కూడా మనకి ఎట్లా వస్తాయంటే, ఆశీర్వాదాన్ని ఎట్లా వస్తాయంటే, దేవుడే మనకు మూలం ఆయనే మూలము, ఆయనే అక్కడి నుంచే మనకు వస్తాయి. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.